అండ్ కూటమి కార్యకర్తల్లో అంటే ఇటు టీడీపీ కార్యకర్తల్లోనూ ఇటు జనసేన కార్యకర్తల్లోనూ ఒకలాంటి అసంతృప్తి నెలకొందండి సార్. కార్యకర్తలకి పడట్లేదు. ఇది ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భం కూడా కాదు, చాలా సందర్భాల్లో జనసేనకు సంబంధించిన కార్యకర్తలతోనూ లేకపోతే కింది స్థాయి నేతలతోనూ మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. కనీసం అటువైపు కూడా మమ్మల్ని రానివ్వట్లేదు, మమ్మల్ని మనుషులుగా కూడా చూడనివ్వట్లేదు, మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఏదో మమ్మల్ని ఎవరినో చూసినట్టు చూస్తున్నారు లాంటి ఒక అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. ఇది చాలా ఇబ్బందికరం రాబోయే ఎన్నికల టైంకి అని కూడా చెప్తూ ఉన్నారు. బేసిక్ గా మనకు ప్రధానంగా ప్రభుత్వం పిండి కొద్దిగా ఉంటుంది, మనుషులు తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రాబ్లం అది. ఇక్కడేమో పదవులేమో ఒక పార్టీ సరిపోయే పదవులు 3 పార్టీలు అయినాయి. అదొక ఇబ్బంది కొనసాగుతా ఉంది. 2 చాలా రోజుల పాటు ప్రతిపక్షాలు ఉన్నారు కదా. జనసేన అయితే ప్రతి ఊర్లో ఉన్నట్టు ఉంటుంది, బీజేపీ మేము ఉన్నా ఉంటుంది. ఇక్కడ వచ్చిన అవకాశం తక్కువ, దాన్ని చేసుకోవడం. 2 డబ్బు రాజకీయాలు ఎక్కువ సంపాదించాలని బాగా పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో. అది ఒక కారణం, మాకు రావాలని. ఈ కారణాలు ఇచ్చా ఉండడం. 2వది మళ్ళీ గెలుస్తామని విశ్వాసం పోయింది. ఏదో ఒకటి 4 రోజులు చేసుకోవాలనే పద్ధతి వచ్చేసింది. ఈ 2-3 కారణాలు ఇచ్చా కేడర్లు ఆతృత పెరిగిపోతా ఉంది. దాన్ని సాటిస్ఫై చేసే పరిస్థితి ప్రభుత్వం లేదు. ఒక చక్క మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అంటారు, ఇంకో పక్క 30 ఏళ్ళు మనమే అంటారు. ఎట్లా సెట్ అవుతుంది? కాబట్టి ఆశలు ఎక్కువ ఉండడం, పిండి తక్కువగా ఉండడం, ఏదో చేసుకోవడం, మళ్ళీ వస్తారని గ్యారంటీ లేకపోవడం. ఈ కారణాలు ఇచ్చే కార్యకర్తలు ఆ గందరగోళం కొనసాగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సార్, అమరావతి భూసేకరణ విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తిని లాక్కోవడానికి లేదు, బలవంతంగా గాని ఇబ్బంది పెట్టి గాని తీసుకోవడానికి చట్టరీత్యా నేరం అంటూ గట్టిగానే ముట్టుకెళ్ళవేయడం జరిగింది. తూచా తప్పకుండా పాటించాల్సిందే చట్ట నిబంధనలు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ ఈ 2 వేరు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది? చాలా మంది అమాయకంగా అనుకుంటారంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తున్నారు దానికోసం వెళ్ళింది కాదు. ల్యాండ్ అక్విజిషన్ పోతే చేయలేరు. రీజన్ ఏంటంటే ఆహార భద్రతా చట్టం 2013 సెక్షన్ 10 ప్రకారం 3 పంటలు పండే ల్యాండ్ ని తీసుకోకూడదు, దేనికి తీసుకోకూడదు. ఇది మొదటి క్లాస్. తీసుకోవాల్సిన పరిస్థితి అంటూ వస్తే దానికి సహేతుమైన కారణాలు చెప్పాలి. ఇక్కడ తప్ప ఆ పని ఇంకెక్కడా చేయలేని కారణం చెప్పాలి. అంటే ఆ ల్యాండ్ తీసుకోపోయి తప్ప పని చేయలేం, అది కుదరదని చెప్పాలి. అలాంటి పరిస్థితిలో తీసుకోవాల్సి వస్తే ఎంతైతే తీసుకుంటావో దానికి 1.5 1.5 రెట్లు అదనంగా ల్యాండ్ ని సాగులోకి తీసుకురావాలి, వేస్ట్ ల్యాండ్. ఇది సెక్షన్ 10 చెప్తుంది. ఏ రైతైనా సరే సెక్షన్ 10 పెట్టుకోవడం కానీ ప్రభుత్వం నోటీస్ ఇస్తే ప్రభుత్వం నోటీసులు వచ్చేస్తాయి. ఇప్పుడు అమరావతిలో ఎందుకోసం భూమి తీసుకుంటున్నాం? రాజధాని నిర్మాణం కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పంటల బండి తీసుకోకూడదు, అది చట్టం చెప్తుంది. ఓకే, తర్వాత తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అక్కడ తప్ప ఇంకేం అమరావతిలో 19 గ్రామాలు తప్ప రాష్ట్రం రాజధాని కట్టకూడదా? కోర్టు సాటిస్ఫై కాదు. 3వది 1.5 టైం అంటే 50,000 ఎకరాలు తీసుకుంటే 1,75,000 నుంచి 1,00,000 ఎకరాలు సాగులో తీసుకోవాలి. ఏ పల్నాడులోనూ యాడ తెచ్చేది ఇల్లు. కాబట్టి యాక్విజిషన్ లేక వెళ్లకుండా, భూ సేకరణకి వెళ్లకుండా ల్యాండ్ పూలింగ్కి వెళ్ళారు. అంటే ప్రజలందరూ మేము భూమి ఇచ్చేస్తారంటే వద్దంటే కోర్టు. అందువల్ల కోర్టులు ఇప్పుడు కొత్తగా కొంత భూములు ఇవ్వనంటున్నారు కదా, వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళు కోర్టుకి వెళ్తే ఇదే పని చేస్తారు. సెక్షన్ 10 చాలా పవర్ఫుల్ సెక్షన్, బట్ అది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వాళ్ళు ల్యాండ్ పూలింగ్ తప్ప ఇంకో పరిష్కారం అక్కడ లేదు. సార్, మరో పక్క పార్లమెంట్ లో నిన్న వైసీపీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు గాను ఎవరైతే పేదలు సొంతిల్లు కోసం ఏపీలో ఎవరూ కోరలేదు, లేదు అని అంటే రాజధానికి సంబంధించి ఏకైక హామీకి సంబంధించి రైతుల నిధులకు సంబంధించి మా దగ్గర ఎలాంటి ఇది లేదు అని చెప్పడాన్ని ఎలా చూడాలి? ఏంటి అసలు? వాళ్ళు ఉన్న సమాచారం చెప్పారు. ప్రశ్నలు ఎప్పుడు కూడా ప్రశ్నకి ఆన్సర్ ఎస్ఆర్ నో చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు లోక్సభలో డాక్టర్ తనుజారాణి గారు ఈ ప్రశ్న వేశారు. అమరావతి రాజధానిలో పేదలకు భూములకు సంబంధించి మంచి ప్రశ్న వేశారు వాళ్ళు. ఆ ప్రశ్నకి సమాధానంగా ప్రభుత్వం నుంచి ప్రతిపాదన లేదని, అంటే ఒక రకంగా ప్రజలు కోరుకోరు. 50,000 ఇళ్లకి ఒక్కొక్క ఇళ్ళకి దాదాపు 2,50,000 ఎంతో కేంద్రం ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇళ్ల పట్టాలు టేకప్ చేశాడు జగనన్న కాలనీ పేరుతో.
దీంట్లో భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనట్టుగా 20 లక్షల పైచిలుకు ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అమలు చేసినాడు. దానివల్ల వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దాదాపు 2.5 లక్షలు 1.5 లక్షలు కేంద్రం ఇస్తుంది, ఉచితంగా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ అంటే ఇస్తుంది. అది అద్భుతమైన స్కీమ్. అది 20 లక్షల ఇళ్లకి శాంక్షన్ చేయించుకున్నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ అమరావతి రైతులకు దాదాపు 50,000 ఇండ్లు ఇచ్చారు. ఎక్కడ? విజయవాడ, గుంటూరు, మంగళగిరి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చారు. నిజానికి దాన్ని అమలు చేసి ఉండాలి ప్రభుత్వం. అమలు చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000 ఇండ్లకు సంబంధించినంత వరకు ఇండ్లలో చేరిపెట్టారు. 50,000 ఇండ్లు చేరినంటే దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల మంది జనాభా వచ్చేస్తుంటారు. ఇప్పటికే ఒక కళ వచ్చేసి ఉంటుంది రాజధానికి. రెండోది అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఆడ పనిచేసే వాళ్ళందరూ పేదగా అంటే విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో పనిచేసుకొస్తారు. రెండోది ఇంకా అన్ని ఇక్కడ ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతా ఉంది కదా స్వర్ణ గారు. దేశం అంతా కూలీలు తెచ్చుకుని వాళ్ళే చేస్తుంటారు కదా పనులు, దగ్గరుండి పనులు చేస్తుంటారు కదా. ఒక వాతావరణం వచ్చేసి ఉంటుంది. ఇవన్నీ చేయలేకపోతే రెండోది ఒక స్వాభావికంగా ఏముండాలి? ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటారు, సిటీ ఉంటుంది. ఆ సిటీలో హై లెవెల్ అపార్ట్మెంట్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీ ఉంటాయి, స్లమ్ అన్ని ఉంటాయి. రీజన్ ఏంటి? పేదోడు ఉండాలి, ధనికుడు లేకపోతే మిగతా ఎట్ట వరకు వర్కౌట్ అవుతుంది సిటీ. కట్టి ఆ పేదలు ఆడ ఉంటే ఇన్బ్యాలెన్స్ అవుతుందని మాట్లాడేసింది ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదు. ఇప్పుడు అది ఇప్పుడు వద్దనేసుకుంటున్నారు. రెండోది ఒకటి అమరావతి రాజధానికి మంచిది కాదు, రాజధాని కళ రాదు, జనం లేని రాజధాని కట్టుకుని ఏం చేస్తారు? రెండోది 1,50,000 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీము కోల్పోతున్నాం 50,000 మంది రైతులు, పేద ప్రజలకు. ఇప్పుడు ఏమన్నారు? ఆడియగానే పక్కన ఇస్తున్నారు. ఆడిచ్చారు ఆ 50,000 మందికి ఇంకో చోట యాడ్ చూపించారో చెప్పండి? చూపిలే. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం మన తనుజారాణి గారు ఒక మంచి ప్రశ్న వేశారు. నిజాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆమె ప్రశ్న ద్వారా తెలిసింది. సార్, మరోపక్క ఈ విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటైజేషన్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానికి జేఏసీకి సంబంధించి ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఒక ఉద్యమ బాట పట్టబోతున్నారు వాళ్ళు. ఆర్టీసీ దశల వారీగా వదిలించుకోవాలి ప్రభుత్వం నుంచి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందులో ఒకటి ఇంకా రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ బస్సులు. మిగతా విషయాలు పక్కన పెడితే బస్సులు ఏదో కీలకం. అలాంటి ఎలక్ట్రికల్ బస్సులు ఏం చేస్తున్నారు? ఏజెన్సీలకి ఇచ్చేస్తానంటారు. ఇంకా దారుణం ఏంటంటే మీకు ఏ బస్ స్టాండ్ తీసుకున్నా, మదిలపాలెం, డిపోపురం, విశాఖపట్నం, నెహ్రూ బస్ స్టాండ్ ఫ్రమ్ విజయవాడ, మా తిరుపతిలో బాలాజీ బస్ స్టాండ్ చాలా విస్తారమైన ప్రాంతంలో ఉన్నాయి. నాట్ ఓన్లీ ఈ 3 కాదు, దేశ రాష్ట్రం ఏవైనా ఎకరాల కొద్దిగా ఆర్టీసీ బస్ స్టాండ్లు ఉంటాయి. సింపుల్ గా ఈ ప్యానల్స్ బోర్డు అంటారు కదా, ఎలక్ట్రికల్ అంటే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్యానల్స్ అన్ని పైన అమర్చేస్తే లోన్లు తీసుకొని, డబ్బు కూడా అవసరం, బ్యాంకులు లోన్లు ఇస్తాయి. లోన్లు తీసుకుని పైన చేస్తే విద్యుత్ ఫ్రీగా వచ్చిపోతున్నారు. డిపోల కానీ ఎదురుగానే గ్యారేజ్లు ఉంటాయి. ఆ గ్యారేజ్ని సబ్ స్టేషన్ గా మార్చుకునేస్తే లిటిల్ గా అక్కడ ఛార్జింగ్ చేసుకుని వెళ్ళిపోస్తారు. ఉచితంగా ఎంత ఖర్చు మిగిలిపోతుంది. దాన్నంట బయట ప్రాంతంలో ఏజెన్సీలకు ఇస్తారంట కాంట్రాక్ట్. ఆడపోయి పెట్టుకోవాలి ఛార్జింగ్. అంటే ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ బస్సులు ఏసీలో ఉంటాయి. ఏసీల్లో మహిళలకు ఉచిత బస్సు లేదు. ఫస్ట్ వాళ్ళు ఎత్తిపోతారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి, అవి ప్రైవేట్ వాడు. కాబట్టి మొత్తం రేపు బస్ స్టాండ్లు కూడా ప్రైవేటీకరణ చేస్తాం. మొత్తంగా ఆర్టీసీని వదిలించుకోవడానికి ప్రభుత్వం పీపీఏ పద్ధతిలో ముందుకు వచ్చింది. సహజంగా ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న కార్మికులు పోరాడతారు. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.